ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, దేవుడు ఒక దైవజనుడి ద్వారా యాజకుడైన ఏలీతో ఈ విధంగా మాట్లాడినట్లు సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనములో మనం చూసినట్లయితే, నన్ను గనపరచు వారిని నేను గనపరచుదును, నన్ను తృణీకరించు వారిని నేను తృణీకరింతును అని అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే దేవుని బిడ్డలారా, యాజకుడైన ఏలీతో దేవుడు మాట్లాడవలసిన సందర్భం ఎందుకు ఏర్పడింది అని దేవుని వాక్యంలో మనం చూస్తే, ఏలీకి 2 కుమారులు ఉన్నారు, హోప్ని ఫినెహాసులుగా మనం చూస్తున్నాం. వీరిరువురు కూడా దేవుని బిడ్డలారా షిలోహులో ఉన్న దేవుని మందిరములో దేవునికి అర్పింపబడుతున్న నైవేద్య విషయంలో దేవునికి అర్పింపబడక మునిపే దానిని వీరు తీసుకుంటూ దేవుని కట్టడను తృణీకరించిన వారిగా హోప్ని ఫినెహాసులను మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ విషయము చూస్తున్న దేవుని ప్రజలు దేవుని మందిరంలోకి వచ్చి నైవేద్యం అర్పించే విషయంలో అసహ్యపడే పరిస్థితులను వీరు తీసుకొని రావడమే కాకుండా, దేవుని మందిర ద్వారము యొద్ద పరిచర్య చేయి స్త్రీలతో పాపము చేస్తూ దేవుని మందిరమును అపవిత్రపరచడమే కాకుండా దేవుని మందిరమును అవమానపరుస్తుండటను బట్టి దేవుడు తన ప్రజలతో దర్శనమిచ్చి మాట్లాడడం మానివేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. దేవుని బిడ్డలారా, వీరు దేవుని మాటను తృణీకరించారు, దేవుని కట్టడాలను తృణీకరించారు. గనుకనే దేవుడు యాజకుడైన ఏలీ కుమారులైన హోప్ని ఫినెహాసులను తృణీకరించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇక నాక మందిరములో యాజకత్వం చేయుట కొరకు మీ కుటుంబాన్ని నేను త్రోసివేస్తూ ఉన్నాను, తృణీకరిస్తూ ఉన్నాను. అంతేకాకుండా ముసలివాడు ఒక్కడు కూడా మీ వెంట ఉండకుండా నేను చేయబోతూ ఉన్నానని దేవుడు ఏలీ కుటుంబాన్ని తృణీకరించినట్లు దేవుని వాక్యంలో చూస్తున్నాం. అయితే దేవుని మందిరములో బాల్యము నుండి దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుతున్న సమూయేలును దేవుడు జ్ఞాపకం చేసుకొని, సమూయేలు ఎదిగిన తర్వాత దేవుని బిడ్డలారా సమూయేలు ద్వారా దేవుడు దర్శనమిచ్చి తన ప్రజలతో మాట్లాడుతున్నాడన్న సంగతి ప్రజలందరూ తెలుసుకొని మరలా దేవుని మందిరమునకు రావడం ప్రారంభించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. సమూయేలును దేవుడు ఎట్టి రీతిగా గనపరిచారు అంటే, ఒక ప్రవక్తగాను ఒక న్యాయాధిపతిగాను సమూయేలును దేవుడు గనపరిచినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. గనుక దేవుని బిడ్డలారా, దేవుని కట్టడాలను గైకుందాం, దేవుని ఆజ్ఞలు గైకుందాం, దేవుని సన్నిధిని ప్రేమించి ఆయన గనపరుస్తూ దేవుని ద్వారా దీవించబడదాం. ఆమేన్.